ప్రతిరోజు తెలుగులో క్రికెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రికెట్ 6G యూట్యూబ్ ఛానల్. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఆ ఓటమి నుంచి బయటపడడానికి రోహిత్ వెంటనే ఇంగ్లాండ్కు వెళ్లిపోయాడు. ఇన్ని రోజుల తర్వాత ఆ ఓటమి గురించి స్పందించాడు. అందరితో పాటు మేము కూడా ప్రపంచ కప్ గెలవాలని కలకన్నాం. అందుకోసం కొన్నేళ్లుగా కష్టపడ్డాం. టోర్నీలోనూ ప్రతి మ్యాచ్కు అభిమానులు మాకు మద్దతుగా నిలిచారు. కానీ కావాలనుకున్నది దొరకలేదు. ఈ ఓటమి బాధ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదని, అభిమానుల స్వచ్ఛమైన ప్రేమే తనని ముందుకు నడిపిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. జట్టును చూసి గర్వపడుతున్నామంటూ అభిమానులు చెప్పడం నా బాధను తగ్గించింది. వాళ్లతో పాటు నేను కోలుకున్నా అని రోహిత్ శర్మ చెప్పాడు. జట్టు ఓడినప్పటికీ మాపై ఎలాంటి కోపము, చిరాకును అభిమానులు చూపించలేదు. స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే చూపించారు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ అందుకోవడమే తన లక్ష్యమనే అర్థమొచ్చేలా ఇన్స్టాగ్రామ్ అభిమానుల పేజీలో రోహిత్ చెప్పాడు. ఇటువంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్, కామెంట్.